వైసీపీ అసమర్థ విధ్వంస ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన రా కదలిరా కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి వైసీపీ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. పీలేరులో రా కదలిరా కార్యక్రమానికి పిలుపునిస్తే పీలేరు అంతా జనసంద్రమైందని, ఈ సంద్రంలో వైసీపీకి పరాభవం తప్పదన్నారు. అడిగేవారు లేరనే అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేశారన్నారు. వీటన్నింటికీ ప్రజా కోర్టులో వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పీలేరులో రా కదిలిరా కార్యక్రమం ఇస్తే నా జీవితంలో ఎన్నోసార్లు పీలేరుకు వచ్చారు కానీ మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను. ఎటు చూసినా జనమే జనం. రోడ్డు మీద కూడా చూస్తున్నాను, రోడ్లన్నీ నిండిపోయినాయి. దారంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలిరా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది. ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలో వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జనాన్ని చూసి చెబుతున్నా, పీలేరు నుంచి చెబుతున్నా, జగన్ పని అయిపోయింది. జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవరికి రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు, సిద్ధమని మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి, నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం. అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు. పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి. మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు.
మీ జెండా పాతి పెట్టడానికి మీ తమ్ముళ్ళు యువత ఓపిక ఉండాలి. మీరంతా వచ్చేయండి. మీరంతా మీరు యువత కూర్చోండి. నేను తమ్ముళ్ళు పెద్ద మీటింగు, మా తమ్ముళ్ళు సహకరించాలి. మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన. ఇది మన మీటింగ్. ఈ కసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం, అవునా కాదా? వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం. ఈ యుద్ధానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, 19 ఎన్నికల్లో ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. మీరంతా మోసపోయారు, ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతానికి ఒక్క పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడైనా అభివృద్ధి అయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు. సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రింబగళ్ళు పనిచేశాను. ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇదే జిల్లాలో పుట్టారు, అవునా కాదా? నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే. అందుకని ఈ రాయలసీమని రతనాల సేవ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను. 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? హంద్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
పీలేరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, పుంగుదూరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్లు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. గాలేరు నగిరిపై తెలుగుదేశం పార్టీ హయాంలో 1550 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లయింది, 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని అడుగుతున్నా.